అందరికీ వందనాలు. పెద్దేవం క్రీస్తు సంఘం, తాళపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. దేవుడు కొన్ని సందర్భాల్లో మనుషులకు పశువులను, పక్షులను, అలాగే ఎన్నికలైనటువంటి జీవులైనటువంటి చీమలను కూడా లెక్కలోనికి తీసుకొని వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమనేటువంటి, వాటిని చూసి నేర్చుకోమనేటువంటి మాటలు మనం చదువుతున్నాం. ఏంటి వాటి నుంచి మనం నేర్చుకునేది? చీమల నుంచి అన్నట్లయితే వాటికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం నిరంతర శ్రమ. అలాగే అవి వాటి కావలసినటువంటి ఆహారాన్ని సేకరించుకోవడానికి కావలసినటువంటి ఆసక్తి. ఈ ఆసక్తిలో ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు వచ్చినా వాటి మార్గాన్ని అవి వెళుతూనే ఉంటాయి. ఆ మార్గంలో వాటికి చిన్నపాటి నీళ్ళు వచ్చేటువంటి లోయల్ లాంటి అవరోధాలు, ఎత్తైనటువంటి రాళ్ళు లాంటి అవరోధాలు, అలాగే ఇంకా ఏదైనా ఒక జంతువు నుంచి వచ్చేటువంటి అవరోధాలు, ఇలాగ అనేకమైనటువంటి అవరోధాలు వాటికి ఎదురొచ్చినా కానీ అవి నిరంతర శ్రమను అవి విడిచిపెట్టవు. అందుకని దేవుని బిడలైనటువంటి క్రైస్తవులకి, లేదా దేవుని బిడ్డలైనటువంటి వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఇది మనకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే చీమలు ఎన్నికలేనటువంటివి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, 30వ అధ్యాయము 25వ వచనం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను. అంటే వాటికి ఉన్నటువంటి ముందు చూపు. ఎంత ముందు చూపు అని అంటే, వేసవి కాలము అనుకూలమైనటువంటి సమయం, వారి సంవత్సరానికి కావాల్సినటువంటి ఆహారాన్ని అంతా సమకూర్చుకోండి. దేవుడు వీటి దగ్గరికి వచ్చి నేర్చుకోమంటున్నాడు. ఏం నేర్చుకోవాలి మనము అన్నట్లయితే, నిరంతర శ్రమ దేవునిలో. అదొకటే కాకుండా విసుగక ప్రార్థన చేయడం. నిరంతర శ్రమలో భాగమే విసుగక ప్రార్థన చేయడం. ప్రార్థన అనేది చాలా చాలా అవసరం, దేవునితో మాట్లాడడం. అందుకని అంటాడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మనం మాటను చదువుతాం. పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి చేత రాయించినటువంటి మాట మనం ఈ సమయంలో మనం చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, 11, 12 కలిసి ఉన్నాయి, చదువుతున్నాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను అని అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏం కాకూడదు అని అంటే, ఏదైతే నీవు ఆసక్తిని చూపించావో, దేవునిలోనికి వచ్చేటప్పుడు నువ్వు చూపించినటువంటి ఆసక్తి, ఒక తీర్మానం లేదా ఒక వాగ్దానము, దేవునితో నువ్వు చేసుకున్నటువంటి వాగ్దానము, నా జీవిత
నా జీవితం ముగిసిపోయే వరకు కూడా నేను దేవునితోనే ఉంటానని నువ్వు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ విషయంలో ఏమై ఉండకూడదు అంటే మందులుగా ఉండకూడదు, మాంచులు అన్నాడు. అందుకని ఏం చేయాలంట? ఓర్పు కావాలి. అందుకని చీమల దగ్గరికి వెళ్ళమంటాం. ఓర్పు. నువ్వు ఎప్పుడైనా సరే చీమలు ఒక దారి గుండా వెళ్తున్నప్పుడు నువ్వు దాన్ని చెడగొట్టు, కానీ కొద్దిసేపు ఆగుతాయి, కానీ మరలా మొదలు పెడతాయి అదే ప్రయాణం. కానీ జీవితంలో నీకు వచ్చేటువంటి అనేకమైనటువంటి విషయాల్లో అవరోధాలను సృష్టించుకుని నీవు మంజులుగా ఉండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని వాక్యము నేను ఎప్పుడు పదును పెడతా ఉంటుంది. ఏంటి ఆ పదును అని అంటే, నువ్వు మాంజులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానంలో స్వతంత్రించుకొని వారిని పోలి అంటాడు. ఏంటి ఆ వాగ్దానము అని అంటే, నీకు పరలోకం ఉంది వాగ్దానం. సంఘములో నీ యొక్క సభ్యత్వము, ఆ సభ్యత్వము దేనికి నాంది అని అంటే పరలోకానికి. అది నీకు దేవుడు ఇచ్చినటువంటి వారు. అందుకని చీమల్లాగా శ్రమ పడాలి, వారిని పోలి నడుచుకోవాలి. పౌలు గారు అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను ఎవరు పోలి నడుచుకున్నాను? క్రీస్తు ప్రభు పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అందుకని ఏమన్నాడంటే, మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమైన నిమిత్తం మీరేది వరకు కనపరిచిన ఆసక్తిని అన్నాడు. అంటే మొట్టమొదటి నువ్వు ఆసక్తిని కనపరిచావు, ఆ ఆసక్తి తుదిమట్టుకు పట్టుకోవాలి, నువ్వు కొనసాగించాలి. ఆ కొనసాగించలేకపోతే నీ యొక్క విశ్వాసము తగ్గిపోద్ది. అందుకని చిన్న చీమకి నీకు బుద్ధి చెప్పమని చెప్తున్నాడు దేవుడు. చిన్న చీమ దగ్గరికి వెళ్ళి నువ్వు బుద్ధి నేర్చుకో, చిన్న చీమ దగ్గరికి వెళ్ళి ఓర్పు నేర్చుకో, చిన్న చీమ దగ్గరికి వెళ్ళి తనకున్నటువంటి ఆహారాన్ని సంపాదించుకున్న ఆసక్తిని నేర్చుకో. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. నీవు నిన్ను మర్చిపోయినప్పుడు నీకు గుర్తు చేస్తాడు. అందుకనే మనం చదువుతాం కదా, యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని మనం ఒకసారి చదివితే అక్కడ ఉన్నటువంటి వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయంలో మాట్లాడినటువంటి మాట ఏమంటాడు అని అంటే, 3వ వచనంలో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొను, ఇశ్రాయేలుకి తెలియలేదు, నా జనులు యోచింపరు అని. అంటే ఆలోచించడం అనేటువంటి విషయంలో వారు చచ్చిపోయారు. అందుకనే ఏమంటున్నాడంటే, ఎద్దు చూడు నేర్చుకో, అది రోజు ఏ యజమానుడి దగ్గరికి అయితే యజమానుడు ఉన్నాడో ఆ యజమానుడి దగ్గరికి రోజు వెళ్తుంది. అందుకని ఎద్దు తన కామందుని ఎరుగును. అంటే దేవుడు తన స్వరూపం ఇచ్చి కూడా మన విషయంలో ఏం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో, ఎద్దు దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెప్తున్నాడు. దేవుడు మనకు గొప్ప తలాంతుని ఇచ్చాడు. భూమిలో మనం జీవించడానికి కావాల్సినటువంటి తలాంతుని మనకి ఇచ్చాడు. దాన్ని విడిచిపెట్టేస్తున్నాం, దాన్ని మర్చిపోతున్నాం. ఇచ్చిన దాన్ని కూడా సరిగానేటువంటి విధానంలో మనము శ్రమపడలేకపోతున్నాము, దాన్ని పట్టుకుని ఉండలేకపోతున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే తలాంతులు ఇచ్చి వెళ్ళాడు యజమానుడు ముగ్గురికి. దాంట్లో చివరి వాడు అంటున్నాడు, తన తలాంతుని ఎక్కడ పెట్టేశాడండి, నేలలో పాతి పెట్టాను అంటున్నాడు. అంటే ఏంటి అని అంటే, నీకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మం ఇచ్చిన తర్వాత, సంఘం అనేటువంటి ఆయన శరీరంలో చేర్చిన తర్వాత నీకు ఇచ్చినటువంటి తలాంతుని నువ్వు ఉపయోగించకపోతే, ఇది ఎలాంటి వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో, ఎద్దుని చూసి నేర్చుకో. చూసారా, జ్ఞానము లేనటువంటి వాటి దగ్గరికి వెళ్ళి జ్ఞానము నేర్చుకోమని జ్ఞానము కలిగిన మనుషులకు చెప్తున్నాడు దేవుడు. అంటే దీని అర్థమేంటో తెలుసా? వాటికంటే హీనమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావు, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. చూద్దాము. చివరిగా ఇంకొక మాటను చదివి నేను ఈరోజు పాఠాన్ని లేదా ఈ చిన్న మాటలను నేను ముగిస్తాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆసక్తి విషయంలో మంజులు కాక, ఆత్మీయందు
తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడు. ఈ చివరి మాట ఏం చేయాలంట? ఆసక్తి విషయంలో ఎప్పుడు కూడా మరి సోమరిగా ఉండకూడదు. అందుకనే సోమరి అనే మాట, మాంజులు అంటే సోమరులు. అందుకనే సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. కనుక పట్టుదల కలిగి ఏం చేయాలంట? మనము ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి, ఆసక్తి యందు పట్టుదల కలిగి ఉండాలి, శ్రమ యందు పట్టుదల కలిగి ఉండాలి, దేవుని వెంబడించేటందు పట్టుదల కలిగి ఉండాలి, పరలోకమైనటువంటి వరమును కాపాడుకునటంలో పట్టుదల కలిగి ఉండాలి. అందరికీ వందనాలు. ఆ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనాలు.